హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము సుకన్య వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ చిక్కుడుకాయ ఫ్రై, అది కూడా కర్ణాటక స్టైల్లో. అక్క వాళ్ళ ఇంటికి చిక్కుడుకాయలు మంచిగా వచ్చాయని చెప్పి దాన్ని ప్లక్ చేశాను. ఒక 250 గ్రామ్స్ అంతా నేను ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై చేయబోతున్నాను. అన్ని నీట్గా వాష్ చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కట్ చేసిన చిక్కుడుకాయల్ని ఒక 2 గ్లాసులంత వాటర్ వేసేసి కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని చిక్కుడుకాయల్ని ఒక 1 విజిల్కి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. మరి 2 విజిల్స్ కూడా వద్దండి, 1 విజిల్కి సరిపోతుంది. ఇప్పుడే రుచికి తగినంత వేసేసుకోండి. ఉప్పు కావాలంటే తక్కువ ఉందంటే మళ్ళీ వేసుకోవచ్చు. 1 విజిల్ వచ్చే లోపు మనము ఇక్కడ 3 స్పూన్లంత కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 3 నుండి 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసి మిక్సీకి వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడైన తర్వాత ఒక 2-3 స్పూన్లంతా కుకింగ్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి 2 చిటపట అన్నాక మనం ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ని ఒక మీడియం సైజ్ తీసుకున్నాను. మీరు జీలకర్ర కావాలంటే మిక్సీ జార్లోకి వేసుకున్నప్పుడు ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు. ఆనియన్ కూడా వేసేసుకోండి. మరీ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అలా వచ్చే అవసరమే లేదు. ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మిక్సీలోకి కూడా వేసాను కదా, ఇక్కడ కూడా కొంచెం వేస్తున్నాను. రుచిగా ఉంటుందండి. 2 దగ్గర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నేను రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. అక్కడ కాయలు ఆల్రెడీ బాయిల్ చేశాను కదా, అది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంక ఇక్కడ ఫ్రై చేసే లోపు సప్పగా అయిపోతుంది కాబట్టి కొబ్బరిలోనూ నేను వేయలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాను. సో కాయలు ఆల్రెడీ బాయిల్ అయ్యి పక్కన పెట్టేసింటిని, నీళ్ళన్నీ తీసేసి. సో ఇప్పుడు అదే కాయల్ని ఇందులోకి వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్ని 50% ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఆ నీళ్ళు లేకుండా చూసుకోండి, సరిపోతుంది. ఏదైనా తూట్ల గిన్నె ఉంటే దాంట్లోకి వేసేసుకున్నారనుకోండి, నీళ్ళంతా కిందికి వెళ్ళిపోతుంది. ఈ కాయలు మనము అంటే చిక్కుడుకాయలు వేసి ఒక 5 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లోనే తిప్పిన తర్వాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్న కొబ్బరిది కూడా వేసేసుకోవాలి. కొబ్బరి, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అది కూడా వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువసేపు గ్యాస్ మీద పెడితే చిక్కుడుకాయలు ఇంకా మెత్తగా అవుతాయి. సో ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మనం అలా ఫ్రై చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో రెడీ అయిపోయిందండి చిక్కుడుకాయ ఫ్రై. హాట్ రైసు, పప్పు అలా తిన్నప్పుడు దీన్ని ఒక సైడ్ డిష్గా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. లేదా చపాతీ చేసుకున్నారా, చపాతీ ఆర్ పూరీ చేసుకున్నారా, అప్పుడు కూడా మీరు ఈ చిక్కుడుకాయ ఫ్రైతో శుభ్రంగా హ్యాపీగా తినేయచ్చు, కడుపు నిండుతుందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ఈ కర్ణాటక స్టైల్ చిక్కుడుకాయ ఫ్రై ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.